వివిడి న్యూస్ కు స్వాగతం. నంద్యాల బైరమల్ వీధిలోని శ్రీ బసవేశ్వర స్వామి స్ఫటికలింగేశ్వర ప్రతిష్ట మహోత్సవం ఘనంగా నిర్వహించారు. శశిభూషణ్ సిద్ధాంతి ఆధ్వర్యంలో ఆలయం నందు శివలింగ ప్రతిష్టత మరియు నాగలింగేశ్వర మరియు నవగ్రహ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని పూజలు నిర్వహించారు. ఓం శ్రీ నందికేశ్వర స్వామి నమః. నంద్యాల పట్టణం నడిబొడ్డులో బైరమల్ వీధి నందు వేసినటువంటి శ్రీ బసవేశ్వర స్వామి వారి దేవస్థానంలో స్వామివారి ఆజ్ఞగా ఉత్తర హిమాలయాల నుంచి తీసుకొచ్చినటువంటి అత్యద్భుతమైనటువంటి వజ్రాయుధపు గుర్తులు, ఇంద్రుని యొక్క శక్తి, ముక్కోటి దేవతల యొక్క శక్తివంతమైనటువంటి చిహ్నములు, దేవతా చిహ్నం. స్ఫటికము లింగం ఉండటం వేరు, దేవతా చిహ్నములతో కూడుకొని ఉండటం వేరు. అలాగా దేవతా చిహ్నములతో కూడుకున్నటువంటి ఈ యొక్క స్ఫటికలింగాన్ని లోక కళ్యాణార్థం, దేశ కళ్యాణార్థం, గ్రామ కళ్యాణార్థం భద్రిశెట్టి శంకరప్ప గారి కుమారులు అమర్నాథ్ గారు, అలాగే శివానంద ప్రసాద్ గారు, వారి కుటుంబ సభ్యులంతా కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఏకాగ్ర చిత్తంతో వీరి యొక్క కార్యక్రమాన్ని చేసినారు. ఇందులో భాగంగా నందీశ్వరుడు, అలాగే అమ్మవారు, కాలభైరవ స్వామి, ఆదిత్యాది నవగ్రహాలు, నాగులు ఇత్యాదులన్నీ కూడా ప్రతిష్టా కార్యక్రమం జరుగుతున్నాయి. కావున భక్తాదులంతా కూడా దర్శించి తరింతురు గాక. స్వస్తి. భక్తులందరికీ నమస్కారాలండి. వందల ఏళ్ల నుంచి ఉన్న ఈ బసవేశ్వర స్వామి టెంపుల్ మా పూర్వీకుల నుంచి మాకు సంక్రమించి మేము దానికి ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్న తరుణంలో శశిభూషణ్ సిద్ధాంతి గారు వచ్చినప్పటి నుంచి ఈ గుడి ఎంతో కీర్తి ప్రతిష్టల్ని పొంది ఇక్కడ ఎన్నో హోమాలు, పూజలు జరుగుతుంది. ఎప్పటి నుంచో మేము స్ఫటికలింగము ప్రతిష్ఠించామని అనుకొని ఇప్పటికీ శశిభూషణ్ సిద్ధాంతి గారు మేము అనుకొని అందరికీ ఈ అక్షయ తృతీయ నాడు డేట్ ఫిక్స్ చేసుకొని మంచి రోజు అని చెప్పి లోక కళ్యాణం కోసము, ఈ నంద్యాల ప్రజల కోసము ఈ స్ఫటికలింగము ఈరోజు ప్రతిష్ఠించడం జరిగినది. కావున భక్తాదులందరూ మా బసవేశ్వర స్వామి టెంపుల్ని వచ్చి స్వామి ఆశీర్వాదాలు తీసుకోవాలని చెప్పి అందరినీ కోరుతున్నాను. తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని VIP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.